భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ మీరు. భువనగిరి నియోజకవర్గం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎట్లా ఉంది అక్కడ? చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను గెలుస్తానంటున్నాడు. బూర నరసయ్య, నరేంద్ర మోదీ నమో వేవ్‌లో నేను గెలవబోతున్నా అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు అది ఫైనల్ రిజల్ట్? మొదటి నుంచి నాకైతే కిరణ్ విషయంలో అసలు డౌట్ లేదు. ఓకే. చాలా సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నాడు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేస్ గెలిచిండ్రు. ఒక్క జనగాన్ తప్పితే. యెస్. జనగాన్ గూడా ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ అయింది. హ్మ్. జనగాన్‌లో ఇంకెక్కువ ఓట్లొస్తాయి. గతంలో ఓకే. ప్రతాపన్నకొచ్చిన కంటే కూడా ఎక్కువ ఓట్లొస్తాయి. భువనగిరి అసలు ఆ రిస్క్ జోన్‌లో చాలామంది మిత్రులు, మన మీడియా మిత్రులు కూడా అన్నారు గానీ, నేనెప్పుడూ చూడలే. ఎందుకంటే ఆ వేవ్ మనం కళ్ళారా చూసినాం. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 51, హ్మ్. 70, యెస్. 40 3,00,000 పైన మెజారిటీ కనబడతా మెజారిటీ ఉంది. ఉన్నది. ఇబ్రహీంపట్నం పెరుగుతుంది ఇంకా కొంచెం బాగానే. అంటే ఆ గతం కంటే కూడా. హ్మ్. సో, అది పెద్ద సమస్యగానైతే ఉండదు. నల్గొండ కూడా ఆల్మోస్ట్ ఆళ్ళిద్దరు యంగ్‌స్టర్స్. నల్గొండ జిల్లా నుంచి న్యూ యంగ్‌స్టర్స్ ఎంపీలు కాబోతున్నాయి. ప్రత్యేకం నేను ఇటు పోకుంటే ఇటు తిరుక్కుంటూ వచ్చినా, ఇటు పోయి ఇటు తిరుక్కుంటూ వచ్చినా చూసినంటే మన వాళ్ళని మిత్రులను కనుక్కునేటప్పుడు కూడా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 ఎంపీ సీట్లు కూడా మంచి మెజారిటీతో నూతన నాయకత్వాన్ని మన తెలంగాణకి ఇస్తారని నేను అనుకుంటున్నాను. అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న మళ్ళా మళ్ళీ ఆడికొచ్చినావా? తలెత్తడానికి వస్తుంది. ఎందుకంటే అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయినాయి. మళ్ళీ తర్వాత అధికారంలోకి వచ్చిర్రు. తర్వాత 130, 140 రోజులు కావస్తుంది. ఎంపీ ఎలక్షన్స్ అనుకుంటే అవి కూడా పూర్తయినటువంటి పరిస్థితి. వాట్ అబౌట్ అసలు ఏంటి అద్దంకి దయాకర్‌కి ఏం జరగబోతుంది? అద్దంకి దయాకర్‌ని ఏ స్థానంలో చూడబోతున్నాం అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ అద్దంకి దయాకర్‌కి ఏదైనా పదవి ఉంటే ఈ ట్రోలర్స్ అయినా కానివ్వండి, వీళ్ళకి కొంచెం భయం ఉంటుంది అనేటువంటి ఒక అది కూడా వినబడతా ఉంది. ఇప్పుడు ట్రోలర్స్ కొరకు భయపడనక్కర్లే. ట్రోలర్స్ కూడా హ్మ్. తప్పు చేస్తే ట్రోల్ చేసుకోండి. అదేం పెద్ద సమస్య కూడా కాదు. లేనిది ట్రోల్ చేయకండి. ఓకే. అబద్ధాన్ని. హ్మ్. ఏదో మనం రాముడిని క్రియేట్ అన్నట్టు, చేయాల్సిన సీతను అవసరం లేదు. అట్లా క్రియేట్ చేయకండి. హ్మ్. మిస్టేక్ జరుగుతది గదా! సంథింగ్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఎందుకు నాని, అమిత్ షా గారు హోంమంత్రి, హ్మ్. వారిని మీరట్లా మాట్లాడేది లేకుండే. నాకొచ్చిన విమర్శలు చెప్తున్నా. హ్మ్. వాళ్ళు మనం ఇది సద్విమర్శ. రిసీవ్ ఇది రిసీవ్ బాగుంది. రిసీవ్ చేసుకొని మనం రిడ్రెస్ చేసుకొని, హ్మ్. మోదీ గారిని మీరు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని మీరు అనొచ్చంటే యెస్. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అద్దంకి దయాకర్ కాడు. హ్మ్. కాబట్టి మనం రాజకీయ నాయకులమైనప్పటికి కూడా ఆ విషయాలు రెండిటిని వ్యక్తిగతంగా విమర్శించే విషయంలో మనం కానీ రాముని దయాకర్ తిట్టిండు, హిందువుల వ్యతిరేకం అంటే పిచ్చిసారి నాది వీడియో మొత్తం చూడండి. అవును. నేనేమంటున్నానంటే ఆయనకి చిన్న పెద్ద అయితే నన్ను గన్నోడే మా రాముడు కదా! మా అయ్యే కదా! మరి నా ఇంట్లోనే ఉండే. ఆ! సో, అట్లా చేయకండి. మీరు ట్రోల్ చేసుకుంటే తప్పు జరిగినప్పుడు డెఫినిట్‌గా ఒక సందర్భము అటువైపు ఎక్కువ అన్నా కూడా ఏం నష్టం లేదు. హ్మ్. కానీ పదవితో వీటిని ఆపమని కూడా కాదు. పదవి విషయంలో ముఖ్యమంత్రి గారు పదే పదే దాన్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు. యెస్. మంచి పదవి, మంచి పదవి అనేది. హ్మ్. మొన్న కూడా సిద్దిపేటలో చేసింది. వారు నాకిచ్చిన గౌరవం అనుకుంటే ఆయన గొప్పతనం అది. అవును. నేను ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉండి దయాకర్ వేరు స్పెషల్‌గా గాదు. మాట్లాడడం. నేను దయాకర్ వేరు గాదు. నిజంగా గూడా నేనేమనుకుంటా తెలుసా? హ్మ్. ఇప్పుడు ఉత్తమ్ గారు నాకేం వ్యతిరేకం గాదు. భట్టి గారు వ్యతిరేకం గాదు. వెంకటరెడ్డి గారు నా కొరకు పనిచేసినాయన. యెస్. ఇంకా మాసం 2014, 18లో. హ్మ్. వీళ్ళు ఆ స్థాయి నాయకులన్నా ఉన్న రేవంత్ గారితో నాకున్నది వేరు. ఓకే. గతం నుంచి కూడా ఉన్నది వేరు. ఆయన నన్ను ఓన్ చేసుకునే తీరు అట్లా ఉంటది. ఇప్పుడు సగం ముఖ్యమంత్రి అన్న కాంచి సమస్య నాకొచ్చి పడ్డది. ఇప్పుడు ఇదొక ఆ! పెద్ద ఏంది ముఖ్యమంత్రి గారు నిన్ను ఇట్లా గౌరవిస్తుర్రంటే, గౌరవం కాదు ప్రజలిచ్చిన గౌరవాన్ని ఆయన అందరికి పంచుతున్నాడు. యెస్. ఇప్పుడు నా తర్వాత ముఖ్యమంత్రిగా కాగల అర్హత ఉన్న వ్యక్తి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారన్నాడు. వెంకటరెడ్డి అని చెప్పారు. హ్మ్. అరే! జగ్గన్నేం తక్కువోడా జగ్గారెడ్డి గారు? ఆయన మొత్తం పెత్తనం హ్మ్. ముఖ్యమంత్రి కార్యాలయం తనదే అనండి. హ్మ్. ఎందుకు అనంటే, అదేదో బ్రహ్మ పదార్థము. నేనే గొప్పవాడిని, మీరేమి తక్కువ వాళ్ళు కాదని అందరికీ ఆయన గొప్పతనంతో అట్లా అంటున్నాడు. డెఫినిట్‌గా నాకు ఇచ్చే పదవి కోసం వెయిట్ చేయకుండా, నేనేం జేయాలనే దాని దగ్గర ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని ఇప్పుడు ఈ హ్మ్. 5 మంత్స్ ఎలక్షన్స్ ఉన్నాయి నడిచిపోయింది. యెస్. ఇప్పుడు జూన్ 6 తర్వాత నేనిక పార్టీ కార్యక్రమాలు జేయాలంటే ప్రభుత్వంతో కూడిన కార్యక్రమాలు జేయాల్సొస్తది. అవును. హోదాలు లేకపోతుండే హ్మ్. సమస్య. ఇక మళ్ళా దయాకర్‌కి ఎప్పుడు ఇచ్చిరని ప్రతి దానిలో దాంట్లో వస్తూనే ఇదొస్తది ఉంటది. హ్మ్. పంచాయతీ. హ్మ్. మరి ఏది మంచిగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఉన్న పదవుల్లో దేన్ని మార్చి 2025 వరకు ఉన్నాయి కొన్ని పదవులు. అవును. అటు తర్వాత 26లో ఉన్నాయి. హ్మ్.
సో ఏ రకంగా నా సేవలను పార్టీ వినియోగించుకుంటుందో అదొకటి. రెండవది, నేను ఈ మధ్య కాలంలో ఈ ఓబీసీలను కొంచెం సమీకరించి, మీన్స్ నాది ఇది లైఫ్ అంబిషన్ కాబట్టి చెప్తున్నా. ఇది Yes, yes. ఆ ఖాళీ టైం కనుక దొరికితే ఉమ్, ఎస్సీ ఎస్టీతో పాటు బీసీల యొక్క రాజకీయ చైతన్యం ఏదైతే ఆధిపత్య కులాల్లో ఉన్న డెమోక్రాట్స్ని కూడా అది చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చట్టసభలో రిజర్వేషన్లు అనేది ఒక కలగా ఓబీసీకి మిగిలిపోయిన క్రమంలో టైం మిగిలితే, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఏదన్నా పదవి వస్తే మాత్రం మళ్ళీ దాన్ని ఇచ్చేసి వీళ్ళకి చేయాల్సి వస్తుంది. రెండవదిగా మూవీ అట్లనే పెండింగ్ ఉన్నది, yes. సెన్సార్ కాలే, అది ఇయ్యలేదు ఆ, సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఏదో కొంత Cinematic సంబంధించింది జాతీయ కాబట్టి. రాజకీయాల పట్ల ఉంది కాబట్టి ఎలక్షన్స్ ముందు అనేది ఇవ్వకపోవచ్చు దాన్ని. ఇక మిగతా కాలం అంతా కూడా పార్టీకి నా సర్వీసెస్ అయితే ఎప్పుడు ఉంటాయి కదా. మీడియా సర్వీసెస్ అనేది ఆల్వేస్, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నా మీరు అధికార ప్రతినిధి చేస్తారు, నేను అధికార ప్రతినిధి ఉన్నా చేస్తూనే ఉంటారు. మీడియా, ప్రభుత్వం తన పథకాలు సంబంధించిన అంశాలని నిరంతరం ప్రజలకు చేరవేయడం ఒకటి. రెండవది, ప్రభుత్వంతో ఇప్పుడు మొన్న చెప్పినా కదా, కొన్ని కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయన్నీ కూడా మంత్రులకు, Yes, మీరు ముఖ్యమంత్రి గారి చెప్తున్నారు. దృష్టికి తీసుకుపోవడం, దాన్ని రెక్టిఫై చేయడం, ఇది కూడా మేజర్ పార్టీ అవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.